కళ్ళు తిప్పింది, ఉంగరాలున్న జుట్టు తిప్పింది, గింగిరాలెత్తే నడుమంపుల్లో నన్నే తిప్పింది. అమ్మో బాబు గారి బొమ్మ, పోలమ్మ మల్లె పూల కొమ్మ, పగడాల పెదవులతో పడగొట్టింది. పిల్ల కత్తులు లేని యుద్ధం చేసి నిద్ర నాదే పోయింది. అమ్మో బాబు గారి బొమ్మ, హే 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 పోలమ్మ మల్లె పూల కొమ్మ. ఈ ఎక్స్ట్రా జబర్దస్త్, ఎక్స్ట్రా జోష్ఫుల్, ఎక్స్ట్రా వండర్ఫుల్ ఎపిసోడ్ ని స్టార్ట్ చేయాలంటే మన ఎక్స్ట్రా స్పెషల్ జడ్జెస్ ని ఇన్వైట్ చేయాలి. ప్లీజ్ వెల్కమ్ ది ఎవర్ గార్జియస్, ఎవర్ స్మైలింగ్ రోజా గారు. అస్తమాను పెదవినట్ట కొరకమ్మకే, ఇస్తరాకు నడుము నిట్ట తిప్పమ్మకే, తామరాకు లాంటి వయసు చూపమ్మకే, గుండె ఆగిపోతాందే ఒళ్ళు కాగిపోతాందే. గళ్ళ లొంగి పైకి ఎత్తి కట్టామాకు, కళ్ళ జోడు దించి కన్ను కొట్టామాకు, కందిరి గలాంటి చూపు చుట్టామాకు, గుండె ఆగిపోతాందే ఒళ్ళు కాగిపోతాందే. Now it's time to welcome our very own laughing star, Tower Star Nagbabu garu. పెళ్లి చేసుకోవడమే కాదు, చేయడం కూడా ప్రాబ్లమే అంటున్నాడు మన శేషు. ఇంతకీ శేషు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారో తెలుసుకోవాలంటే ప్లీజ్ వెల్కమ్ చమ్మక్ చంద్ర అలాంగ్ విత్ ది టీమ్. భద్రాచలం కొండ సీతమ్మ బారి దండ కావాలని కండ దండ పుట్ట పోరా వేసి దండోరా, టపు పోరా నాటకు కుట్టమారా. కాలలో కాలేసి అడ్డం వేసి పడేస్తానంటే నా ధనియాల పొడి. సారీ అండి, స్టెప్ వేస్తే రాంగ్ స్టెప్ అయిపోయింది. ఎప్పుడు రైట్ స్టెప్ వేస్తామని నువ్వు, ఎప్పుడు రాంగ్ స్టెప్ నా ధనియాల పొడి. నిన్ను చేసుకోవడం పెద్ద రాంగ్. నేను నాతో కాపురం చేస్తే చక్కగా చేయి, అంతేగాని ఇట మాట్లాడుకో. అయినా నీతో మాట్లాడడానికి వచ్చినానా? నా పుట్టింట్లో నన్ను పువ్వుల్లో పెట్టి చూసుకున్నారు. పువ్వులో పెట్టి పుట్టింట్లో చూసుకున్నారా? అవును. అంటే నువ్వు నడిచేటప్పుడు కాళ్ళ కింద పూలు ఏమైనా జల్లమంటావే? కాళ్ళ కింద పువ్వులు తర్వాత చల్లుదులే గాని ముందు తల్లకు మూరడు మల్లెపూలు తీసుకురా. అంటే పూల కోసం మొగుడు చేసుకుంటున్నారా నా ధనియాల పొడి? 20 సంవత్సరాలనే పుట్టింట్లో లిస్ట్ రాసుకుంటారు. పెళ్ళైన తర్వాత ఆ లిస్ట్ తీసుకొచ్చి మొగుడు మీద పడేస్తారు. కోరిక తీరిస్తే మంచి మొగుడు, తీర్చకపోతే సాడిస్ట్ మొగుడు. మీరు మామూలు ధనియాల పొడులు కాదు, పచ్చి ధనియాలను కూడా పొడి చేసే రకం మీరు. అబ్బో, నువ్వే తీర్చునక మా కోరికలు. నేను కట్టుకున్న సీర మా పుట్టింటిది, నేను వేసుకున్న గాజులు మా పుట్టింటివి. ఇదిగో నువ్వు తినే కంచం దగ్గర నుంచి పడుకునే మంచం దాకా అన్ని మా పుట్టింటివే, అది గుర్తు పెట్టుకో. అందుకే అంటారే గుర్రానికి గాడిదకి వెనక నిలబడద్దు, పెళ్ళానికి ముందు నిలబడద్దు అని. నేను గాడిద అయితే ఇడు అడ్డగాడిద. అసలు నిన్ను కాదే, ఇది మంచి పిల్ల, దీన్ని చేసుకోమని చెప్పాడు చూడు. ముందు ఆ గోవిందరాజు గాడు అనాలి, ఆ ధనియాల పొడి గాని. ఇటు రావే నువ్వు. గోవిందరాజు, ఏమైంది తుక్కారం? ఏమవుద్ది? కళ్ళు తాగదామని తాటి చెట్టు కింద కూర్చుంటే తాటిగా తల మీద తల పగిలిందంట. అలా అయింది నా పరిస్థితి. ఏమైంది స్వరూప? ఇంకా ఏం కావాలి? ఈడు మంచోడని నాకు కట్టి తగలబెట్టావు. రోజు నా చేత 3 చెరువులు నీళ్లు తాగుతున్నాడు. ఏదో ఈడు జోడు బాగుంటుందని పెళ్లి చేసాం తప్ప. మరి తప్పు కాదా? నువ్వు చెప్పకపోతే ఈ ధనాల పని నేను చేసుకునేవాడినా? అవును, మరి నేను మాత్రం నీ మొహం చూసి చేసుకున్నానా? ఏదో గోవిందరావు గారు మంచి సంబంధం అన్నారు కదా అని చేసుకున్నాను. ఎందుకండి అన్నింట్లో కాళ్ళు వేళ్ళు పెడతారు మీరు? నువ్వు మాట్లాడక, నువ్వు గమను. నువ్వు మాత్రం మంచి సినోసైడ్ ధనియాల పొడిని చేసుకున్నావు, దాన్ని మాత్రం గయ్యాల ధనియాల పొడిని కట్టబెట్టావు నువ్వు. ఇంకే గయ్యాలదానైతే నాతో ఎందుకు కాపురిచాడు? నేను మా పుట్టింటికి వెళ్ళిపోతా. నీ బతుకు నువ్వు బతుకు, నా బతుకు నేను బతుకుతా. మా పుట్టింటోళ్ళు నన్ను మహారాణా చూసుకుంటారు. ఇటు ఇటు నీ ఇల్లు ఇటు. సారీ. ఏం గొడవలో ఏంటో, మనం వెళ్ళిపోయి పడుకుందాం రా. ఎక్కడ పడుకుంటున్నావు గోవిందరా? మా ఇంట్లో పడుకుంటానండి. ఏంటి పడుకునేది? అది అటు వెళ్ళిపోయి నువ్వు ఎటు వెళ్ళిపోతే నేను ఎక్కడికి వెళ్ళిపోవాలి? అదేదో కోపం మీద వెళ్ళిందండి, బతిమాలు తెచ్చుకోండి. నేను ఎందుకు తెచ్చుకుంటాను గోవిందరా? ఆ అమ్మాయి బాగుంది, ఆ పిల్లని చేసుకో అన్నది నువ్వే తెలుసుకురా. నేనేం తీసుకుంటాను దాన్ని ధనియాల పొడిని. సంబంధం అంటే చూస్తాను గానీ మీ సంసారం చేసినప్పుడు గోచీలు పట్టుకు తిరుగుతావా ఏంటి? ఏం మాట్లాడుతున్నారు మీరు? సంబంధం గోచీలు పట్టుకోవాలి, అన్ని పట్టుకోవాలి. నువ్వు వెళ్ళి పిలుచుకురాదు. నేనెందుకు పిలుస్తున్నా ధనియాల పొడి? నువ్వు పిలుచుకురాపో. నేను పిలుచుకురావడం ఏంటండి? మా ఆవిడ వచ్చేంత వరకు నీ ఆవిడ నా దగ్గర ఉంటుంది.
ఏం చేస్తున్నావు? మామిడి తీసుకుపోతావండి. మరి ఏం చేయమంటావు? నువ్వు చూసిన సంబంధం అలా ఉంది. మరి రోజు ఆ ధనియాల పొడితో టార్చరే నాకు. ఏమి టార్చర్ పెడుతున్నారా నాకు? మావిని తీసుకొచ్చి మీ ఆవిని తీసుకెళ్ళి గోవిందరావు వెళ్ళు. డిస్కషన్ వద్దు ఇక్కడ, నాతో డిస్కషన్ వద్దు నీకు. ఏదో మంచివాడు కదా అని సంబంధం చూసి సహాయం చేస్తే దరిద్రులు ఇలా తయారయ్యారు. స్వరూపా, స్వరూపా, లింగరాజు గారు మీ అమ్మాయిని పంపించండి. నా బిడ్డ కళ్ళల్లో కన్నీళ్లు తెప్పించినప్పుడే నా అల్లుడు చచ్చిపోయాడు. ఇక జీవితంలో నా బిడ్డ అని గడప దొక్కదు. వాడే శాడిస్ట్ అనుకుంటే వాడికంటే శాడిస్ట్ లా ఉన్నాడు ఏంట్రా నువ్వు? అమ్మా స్వరూపా, అమ్మా వయసులో నేను పెద్దవాడిని, నువ్వేమనుకో నీ కాళ్ళకి దండం పెడతాను. నా కాపురాన్ని నిలబెట్టమ్మా, నువ్వు వచ్చి రా అమ్మా రా. ఒరే తొకారం, ఏంట్రా ఇది? మీ ఆవిడ తీసుకొచ్చాను, దీన్ని తీసుకుని మా ఆవిడ నాకు వదిలే. మళ్ళీ నా ఇంటికి ఏం ముఖం పెట్టుకొని వచ్చావా నువ్వు? నేను ఏదో బతిమాలు తీసుకొస్తే మళ్ళీ నువ్వు పుల్లెడతావేంటి? ఓ పొగడతా వెళ్ళావు నువ్వు. వసే నా ధనియాల పొడి, మీరు ప్రపంచం మొత్తం తిరిగినా చివరికి మొగుడు కాలు దగ్గరికి రావాలి. అది గుర్తు పెట్టుకోండి నా ధనియాల పొడి. రే ఈ బలిపేర నాకు నచ్చనిది. నేను ముష్టోళ్ళ ఇంట్లో ముష్టెత్తుకునే బతుకుతాను కానీ నీలాంటి పొగడితో మాత్రం కాపురం చేయను. పోరా. పోవే. ఇంత పొగరు పోతు దాన్ని నాకు అంట కట్టాడు చూడు ఆ గోవిందరా గాడినాడు. అయిపోయాడు గోవిందరావు. గోవిందరా, గోవిందరా. మళ్ళీ ఏమైంది? లేదండి, పోయింది మళ్ళీ. నువ్వేమో నీ ధనియాల పొడితో లోపల బాగానే డోర్లో వేసుకొని పడుకుంటున్నావు, నేనేమో డోర్ వేసుకొని బయట లాన్ లో పడుకుంటున్నా. ఏమండి ఏంటండి ఇది? నువ్వు ఉండదా నువ్వు? అర్థమైందా? ఏమంటావు అయితే నువ్వు? ఏం లేదు, మా ఆవిడ నా ఇంటికి వచ్చేంత వరకు మీ ఆవిడ నా ఇంట్లోనే ఉంటది. ఒరే 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 తొకారం, ఏంట్రా అప్పులు ఇచ్చినప్పుడు బైక్ తీసుకెళ్ళి నా పిల్లలు అత్తమాట తీసుకెళ్ళిపోతాను. మరి ఏం చేయమంటావు? నువ్వు చూసిన సంబంధం అలా ఉంది, కొద్దిగా చేయిపిస్తురా. ఆ పిల్లని చెట్టు పిసికించుకుంటాడు. మరి ఏం చేయమంటావు? ఆ ధనియాల పొడితో ఎలాగో సంతోషం లేదు, ఎంతో కొంత సంతోషపడుతున్నా అంటే నీ పిల్లలతోనే సంతోషపడుతున్నా నేను. లింగరాజు గారు రాదు, అది గడప దాటి బయటికి రాదు. మీరు ఇలా పంతాలకు పోతే వాడు పిచ్చి 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 చేష్టలన్నీ చేస్తున్నాడు నా పిల్లలతో. పిచ్చి పిచ్చి సంబంధాలు చూస్తే మరి పిచ్చి పిచ్చిగానే చేస్తారు. అది గడప దాటి రాదు. అబ్బాబ్బాబ్బాబ్బా, నా లైఫ్ లో ఇంత ఆనందం పొందడం ఫస్ట్ టైం నా ధనియాల పొడి. తుకారం గారు వచ్చింది అది. చాలా దారుణం. రాలేదండి అది. రాదది నాకు తెలుసు, అది రాకపోయినా నాకేం ప్రాబ్లం లేదు. అది ఎన్ని రోజులు ఉంటుందో అక్కడ ఉండాలి. నాకేందో నా ధనియాల పొడితో నాకు ప్రాబ్లమే లేదు. నీ మాటి మాటికి నీ రీఎంట్రీ ఎక్కువైపోతున్నాయి ఇక్కడ. పదా మనం ఇంటికి వెళ్ళి లోపల రుద్దుకుంటాం పదా. దీనికి ఒక్కటే మార్గం, ఒకటే సాల్వేషన్. తుకారం గారు బయట రండి సరే. నేను చేసిన తప్పుకి నా 2 లెంపలు నేను వాయించుకుంటున్నాను. మీరు దీంతో గాబరం చేయడానికి ఏమైనా అభ్యంతరం? నాకేం ఇబ్బంది లేదు. ఒక జత చెప్పులు తెగిపోతే ఇంకో జత కొనుక్కోలేమా ఏంటి? ఏమైందండి లింగరాజు గారు? ఏంటండి ఇది పద్ధతేనా? నా అల్లుడికి ఇంకొక దాన్ని తగిలిస్తావా? ఏదన్నా ఉంటే కూర్చోబెట్టి మాట్లాడాలి, ఇద్దరిని కలపాలి. నా వేరేంత తగిలిస్తావా? ఇదిగో నా బిడ్డ నా అల్లుడు తీసుకుపోయేంత వరకు నీ భార్య నాతో ఉంటుంది. మా ఆవిడేమన్నా పిలవనుకుంటున్నారా? ఎవడు పడితే ఆమ్లెట్ వేసుకోవడానికి మీ ఇష్టం చోటు తీసుకెళ్ళిపోతున్నారు. నువ్వు వెళ్ళరా నువ్వు. అమ్మా స్వరూపా, నీ పుణ్యం ఉంటుంది. మీ ఆయనతో కలిపే బాధ్యత నాది. నువ్వు వెళ్ళరా. ఏమండి బయటికి రెండోసారి. ఏమే మళ్ళీ ఏం ముఖం పెట్టుకొని వచ్చావు నా ఇంటికి? ఈ అమ్మ కడుపు కాలం మాట్లాడితే వచ్చిన కాలం పుల్లడతావు నువ్వు. పుల్లటది మళ్ళీ వెళ్ళిపోతుంది. దీన్ని కూడా నువ్వు వేలుకో. మరి దీని పరిస్థితి ఏంటి? దాన్ని వేలుకో. నాకేం ఇబ్బంది లేదు. పాత చెప్పులు తెగిపోతే కుట్టించుకొని వేసుకోలేమా ఏంటి? వీడికి ఫస్ట్ భార్య నేనే రైట్ సైడ్ ఉండాలా? జరుగు. ఏంటి రాంగ్ టైం లో వెళ్ళిపోతే రైట్ టైం లో నన్ను చేసుకున్నాడు. నువ్వేంటి రైట్ లో ఉండేది? నేను ఉండాలి. నీలాంటి దాంతో ఈలాంటి దాంతో ఉండేదానికన్నా నా పుట్టింట్లో మహారాణిలాగా ఉంటాను. పదాలు లింగరాజు నాన్న. అయినా అది దరిద్రపు ఎప్పుడు వస్తుందో ఎప్పుడు వెళ్తుందో నాకే తెలియదు. ఇక్కడ ఉండి టార్చర్ పడే కన్నా మా ఇంట్లో ఉండడమే బెటర్. గోవిందరావు గారు ముందుకు రండి. చూసావా మీరు చేసే పనులు ఎలా ఉన్నాయో? సిచ్యువేషన్ కు సొల్యూషన్ ఏంటో తెలుసా? మీ ఆవిడ నా దగ్గర ఉండడం. మధ్యలో మధ్యవర్తిత్వం ఉండి పెళ్లిళ్ళు చేయడం ఎంత తప్పో
ఆలోచించుకోండి సార్. ఇలా ఎవడైనా చేసి ఉంటే చాలా ఇబ్బందులు పాలైపోతారు. నాకు వద్దొచ్చింది. గోవిందరావు గారు నాకు ఇంకా పెళ్లి కాలేదండి. నీకు వదన్నం, మీ అందరికి వదన్నం. లెట్స్ స్టార్ట్ విత్ నాగ్ బాబు సార్. చంద్ర చాలా హిలీరియస్ గా ఉంది చంద్ర. నేను ఈ యాంగిల్ ఎప్పుడు ఆలోచించలే. మూడు పిల్లలు గొడవ వచ్చి దూరం వెళ్ళిపోతే మధ్యలో తిరుక్కోవడం కరెక్ట్. అది మంచిగా ఉంటే మాట్లాడండి సార్. అది ఏదైనా గొడవ వచ్చింది అనుకో, దీనివల్లే మొత్తం ఇదే చెప్పింది సంబంధం, లేకపోతే ఆ సంబంధం ఎక్కడిది మాకు. వెరీ గుడ్, అందరూ బాగా చేశారు. గుడ్ గుడ్. రోజా గారు ఇది చంద్ర స్టైల్. కొన్ని ఎపిసోడ్లుగా చంద్ర మిస్ అయ్యాం మేము. సో నీ జర్నర్ లో నువ్వు చేస్తే అది హిలేరియస్ గా ఉంటుంది. నీకు కమాండ్ ఉంటుంది కాబట్టి ఫ్యామిలీ సబ్జెక్ట్స్ మీద. సో కొత్త కాన్సెప్ట్. ఎవరైనా అబ్బాయినో అమ్మాయినో మంచోడని చెప్పి పెళ్లి చేస్తే ప్రాబ్లం వచ్చినప్పుడు అంతా వాడికి నరకం చూపించడం. వెరీ నైస్. మనందరినీ ఫుల్ గా నవ్వించడానికి ఎన్నిసార్లైనా కామెడీగా పెళ్లి చేసుకుంటానంటూ మన ముందుకు వచ్చేస్తున్నారు రైజింగ్ రాజు అలాంగ్ విత్ హైపర్ ఆది. లెట్స్ వెల్కమ్ దేమ్. ఆంటీ కూతుర అమ్మో అప్సర ముస్తాబదిరింది, ముహూర్తం ముందరున్నది, తథాస్తని పందిరన్నది. వావ్, అది స్టెప్ వేసావా నువ్వు? లేదు, చిల్లరేసేదా ఏరుకో. కష్టపడి 2 స్టెప్పులు వేస్తే స్టెప్ వేసామని ఎగతాలు చేస్తుందండి మెచ్చుకోకుండా. యాక్చువల్ గా ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే ఈ రోజు నా 100వ పెళ్లి. తప్పుగా అనుకోకుండా నేను చెయ్యబోతున్న 100వ పెళ్లి. యాక్చువల్ గా చాలా మంది నా దగ్గరకు వస్తారండి, వచ్చి మంచి అమ్మాయినిచ్చి చేయండి, మంచి అమ్మాయినిచ్చి చేయండి అంటుంటాడు. నేను చేసేటప్పుడు మంచి అమ్మాయే, తర్వాత ముంచి అమ్మాయిలా తయారవుతుంది అది. మొన్న ఒక యువకుడు వచ్చాడు నా దగ్గరికి, నేను ఆత్మహత్య చేసుకోవాలన్నాడు. కారు కింద పడ్డాడు, డాక్టర్ కాపాడాడు. ఊరేసుకోబోయాడు, వాళ్ళ అమ్మ కాపాడింది. పెళ్లి చేసుకున్నాడు, ఇంకెవరు కాపాడతారు? దేశంలో ఓటు హక్కు 18 సంవత్సరాలు పెట్టి పెళ్లి చేసుకునే 21 సంవత్సరాలు ఎందుకు పెట్టారో తెలుసా? ఒక దేశాన్ని హ్యాండిల్ చేయడం కంటే అమ్మాయిని హ్యాండిల్ చేయడానికి ఎక్స్పీరియన్స్ కావాలి. మరి ఈ రోజు ఆ దరిద్రుడు ఎవడో ఉన్నాడు అని పిలుద్దాం. పెళ్లి చేసుకోబోతున్నాడు. రే వాడిని దేశరాండి ఆ పెళ్లి కొడుకుని. అలనాటి రామచంద్రుడి కన్నింత సాటి, ఆపలనాటి బాలచంద్రుడి కన్నా అన్నిట మీటి. ఒరే ఇంకా సేపట్లో పురుటి నొప్పులు వచ్చేలా ఉన్న ఈడి పెళ్లి కొడుకు ఏంట్రా? ఏండి ఏం మాట్లాడుతున్నారండి? ఒరే ఆ చేతిలో ఏంటది? మాది అరటికాయలు మూసమండి. ఏదో ఒకసారి ఆ గెల నీ కాళ్ళ ముందు పెట్టుకో. ఎట్టుందో తెలుసా? అరటి చెట్టుకి అరటికాయలు కాసినట్టుంది. అరే వాడి చివరి కోరిక ఏంటో కనుక్కొని కూర్చోబెట్టండి. చివరి కోరిక అంటారేంటి? ఉరేస్తారా ఏంటి? ఒరే ఉరేస్తే ఒకేసారి పోతావు, పెళ్లి చేసుకుంటే రోజుకోసారి పోతావు. పెద్ద తేడా ఏముంది? కూర్చోమంటారా? లేకపోతే ఇక్కడ కాపురం పెడతావా? కాపురం పెడతావా? కూర్చో. అలా కాదు సార్, అక్కడి నుంచి నడుచుకొని వచ్చాను కదా, అలిసిపోయానండి. నువ్వు అక్కడి నుంచి ఇక్కడికి రావడానికి కలిసిపోతే రేపు పెళ్ళి అయ్యాక అక్కడికి వెళ్ళి ఏం చేస్తావురా? అవును, నీకు ఇప్పటికిప్పుడు పెళ్లి చేసుకోవాలి ఎందుకు అనిపించింది? నాన్న అవ్వాలనండి. నాన్న అవ్వడానికి పెళ్లి చేసుకోవడం ఎందుకురా? అదేంటండి, పెళ్లి కాకుండా నాన్న ఎలా అవుతారు? సుధీర్ అడుగు చెప్తాడు. అవునండి పంతులు గారు, నాకు చిన్న డౌట్. ఏది బెస్ట్ అంటారు, అరేంజ్డ్ మ్యారేజా లవ్ మ్యారేజా? సూసైడ్ బెటరా మర్డర్ బెటరా అంటే ఏం చెప్తాం? శ్రీరస్తు శుభమస్తు, శ్రీరస్తు శుభమస్తు, శ్రీరస్తు శుభమస్తు, శ్రీరస్తు శుభమస్తు. పెళ్లి కూతురు కదా బుట్టలో దేవాలి, దాని తల్లిని తీసుకొచ్చారేంటి? పంతులు గారు నేనే పెళ్లి కూతుర్నండి. నువ్వు పెళ్లి కూతురా? నీళ్లు కొట్టండి ఆయనకి. దీన్ని పాత సామాన్లు కేసిన ఎవడు కొండ కదండి, ఇది పెళ్లి కూతురేంటి? పంతులు గారు మీరు అలాగ అంటున్నారా? కాలేజీ బెంచ్ మీద కూర్చుంటే అందరూ నా వంకే చూస్తారు తెలుసునా? మరి పాఠాలు చెప్పాల్సిన వయసులో పాఠాలు ఏంటంటే అలాగే చూస్తారు. ఇంతకీ నీ పేరేంటి? సోనాలి బిందె. సత్తు బిందె లాగుంది, ఇది సోనాలి బిందె ఏంటండి? పంతులు గారు ఒక్క నిమిషం. ఏం చేస్తున్నావే? దిక్కు పెడుతున్నాను. ఆల్రెడీ అది దిష్టి తీసిన బూడిద గుమ్మడికాయ లాగుంది, దానికి దిష్టి వేస్తే. ఇదిగో పంతులు గారు మీరు ఎక్కువగా పట్టుకో దాని టాబ్లెట్ కూర్చో. నువ్వు ఏదో టూరింగ్ టాకీస్ లో జనరేటర్ అన్నట్టు ఆడుతుంది ఏంటంటే.
అబ్బా గంధవరు ఐదే పసుపుని. ఆడవాళ్ళకి గొంతు కింద పసుపు ఎందుకు రాస్తారండి? ఆయుధ పూజరా, వాళ్ళ గొంతే కదా ఆయుధం. సంసారంలో ప్రధాన పాత్ర వహించేవి రెండే రెండురా, ఒకటి ఆడదాని నాలుక, మన చెవులు, అంతే. ఏందిరా అది? పెళ్లిలో పెడతారు కదండి. ఈ అడ్డుగుడ్డ ఎందుకు పెడతారో తెలుసా? అది దిగానే దాని అందం చూద్దామని. ఇక్కడ దానికంటే గుడ్డే బాగుంది. ఓ ఒరే, దాని మొహం నేను చూడలేకపోతున్నారు. ఒరే, ఆ మొహాన్ని నీళ్లు చల్లి ఇస్త్రీ చేయండి, ఆ ముడతలు పోతాయి. ఫస్ట్ నువ్వు కాలు చాపు. ఎవడరా పెళ్లి మండపంలో ట్రాన్స్ఫార్మర్లు పెట్టింది? పంతులు గారు, ఇది ట్రాన్స్ఫార్మర్ కాదు, నా కాళ్ళు. ఇవి కాళ్ళు, అవి కాళ్ళు అయితే ఇవేంటి మంచం కోళ్ళ? నేను చెప్పేది బాగా గుర్తు పెట్టుకోండి. అలాగే. పెళ్లి అనేది 2 అక్షరాలతో మొదలై చివరికి చావు అనే 2 అక్షరాలతో ముగిసిపోద్ది. ఈ మధ్యలో నరకం అనే 3 అక్షరాలు నీకు కనపడిద్ది. ఇప్పుడు ఏంటంటే తర్వాయి బాబు, ఒరే జీవితంలో చివరిసారిగా హాయిగా నవ్వుకో. చివరిసారిగా నవ్వుకోవడం ఏంటండి? ఇదే నీ చివరి నవ్వు. వన్స్ అయిపోయిన తర్వాత ఉండవు. అడగండి, అందరూ తెలిసేది నవ్వు. దండలు తెప్పించమంటారా? పెళ్లికి దండలు తెప్పించుక నా కండలు తెప్పిస్తావా? నా కండలు తెప్పిస్తావా నువ్వు? తీసురాపో, దండలు తీసురాపో. నువ్వు కానీ నువ్వు తాళి కట్టు. అబ్బా, వంగలేకపోతున్నానండి. 3 ముళ్ళు వేయమంటారా? ఎందుకు ఒక 33 ముళ్ళేసి ఊరేసిరా? 3 ముళ్ళేకి ఏం వేస్తావు నువ్వు? నువ్వు చెప్తాయి. పంతులు గారు, నాకు ఇంకో డౌట్ ఉంది, అడగమంటారా? ఏంటది? పెళ్లి కొడుకు ఒంగోనే ఎందుకు తాళి కడతాడండి? ఈ ఒక్కరోజే వాడు ఒంగుంటాడు, తర్వాత నుంచి నువ్వే వంగ పెడతావరా? అమ్మా, అబ్బాయి చిటికిన వేలు పట్టుకో. ఇందులో చిటికినా లేదో కనపడతా లేదండి. అరే, నువ్వు గన్నవరం సీమ పంది తిన్నట్టు మొత్తం తింటావు. అందులో 5,000 ఒకేలా చచ్చినాయి. దానికి చిటిక ఏదో ఒకటి పట్టుకో. ఏదో ఒకటి అంటే ఏది పడితే అది కదా, ఏలు పట్టుకో. అమ్మా, ఒకసారి కాలు తొక్కు. ఎందుకండి తొక్కుతారు? ఆడవాళ్ళు మనల్ని తొక్కటం ఇక్కడే స్టార్ట్ అయింది. కానీ నన్ను తొక్కమంటారా? నువ్వు తొక్కితే తొక్కుడు పచ్చడి అయితే ప్రొడక్షన్ తప్ప ఎవడికి పనికిరాదు. ఏమండి పంతులు గారు, ఆ బిందులో ఉంగరం ఆట ఏదో ఆడింతారు కదా, బొంగలో వీడు ఒక్కడ చెయ్యబట్టి నీ చెయ్యి అక్కడ బొంగులో పెడతావా? ఇప్పుడు అసలైన కార్యక్రమం మీ ఇద్దరికి చాలా అర్థమైందా? శోభన కార్యక్రమం. అది శ్మశానానికి వెళ్ళట్లా, శోభనానికి వెళ్తుంది. ఎందుకు అలా ఎడుతారు? మొదటిసారి శోభనానికి వెళ్తుంది కదండి, అందుకని. అంటే నువ్వు పెళ్లికి ముందు 4-5 సార్లు చేసుకున్నావా ఏంటి? అనుష్క, సమంత, ఇది ఒరే వాళ్ళందరూ లోపల ఉండడానికి, లోపల జరిగేది స్టార్ నైట్ కాదు, ఫస్ట్ నైట్. ఏంటండి మంచి టైమింగ్ లో? ఏదో నిద్రపోవటానికే కానీ టైమింగ్ ఇట్లా. దాని మీరు బయటికి ఏంటి అది మీ పిల్లమా? ఏంటి ఇది ఎంతమందిని చేసుకున్నావు? అది మీరంతా మొగుళ్ళేనా? అవునండి. ఏంట్రా ఇది? అదంతా మాకు తెలియదండి, మేము శోభనం చేసుకుంటాం. అరే, సచ్చి పూర్తి చేయాల్సిన వయసులో శోభనం ఏంట్రా? ఏంటి ఇది? జిరాక్స్ మిషన్ కూడా కరెంట్ లేనప్పుడు ఖాళీగా ఉంటది. ఏంటి ఏంటి ఇది? ఒరే, అది ఇంకొకరిని చేసుకోబోతుంది. ఆల్రెడీ మీలోనే ఇంతమందిని చేసుకుంది. అవసరమా మీరు ఇక్కడ ఉంటారు ఇంకా? ఒరే, అంతమందిని చేసుకున్న తర్వాత ఈ టైంలో నీకు ఇది అవసరమా? నాకు వద్దు. పో, వెళ్ళిపో. చాలా చూశానని పెళ్లి జరగట్లా నాకు. ఏదో ఒకటి అంతగా తగ్గపోతా. మరి మన జడ్జెస్ ఎంతవరకు ఈ స్కిట్ ని ఎంజాయ్ చేస్తారో లెట్స్ ఫిగర్ ఇట్ అవుట్. నాగబాబు సార్ అయితే లిటరల్లీ హి వాస్ ఫాలోయింగ్ ఆఫ్ హిస్ చైర్. సో లెట్స్ స్టార్ట్ విత్ నాగబాబు సార్. సూపర్ గా ఉంది. అది ఏమో నీ డైలాగ్ తో జిమ్మిక్స్ చేసావు, చాలా బాగా చేసావు. బాగుంది. గణపతి నీది ముగ్గురిది ట్రాన్స్ఫార్మర్ అంటాం, లెక్సన్ చూపించి ఒకటి కాదు ఒక 20-30 వేసావు, పనిచేసావు. సూపర్ గా ఉంది, వెరీ గుడ్. రోజా గారు సూపర్. అది నార్మల్ గా స్టోరీ చూస్తే చిన్నది, కానీ గణపతి మాస్టర్ ని పెట్టి మరీ పరువు తీసేసావు. పెళ్లి కొడుకుని పెళ్లి కూతురి ఫుట్బాల్ ఆడేసుకున్నారు. చాలా బాగుంది. పంచెస్ మాత్రం హిలేరియస్ గా ఉంది. ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయి, కానీ ఈ డాక్టర్ దగ్గరికి వెళ్తే ప్రాబ్లమ్స్ డబుల్ అవుతాయి. ఇలాంటి కామెడీ డాక్టర్ ని పిలిచేద్దామా? లెట్స్ వెల్కమ్ సుడిగాలి సుధీర్ along with his team. మా అమ్మగారికి చిన్నప్పటి నుంచి కోరిక నేను కాంపౌండర్ అవ్వాలని. అదేంటమ్మా ఎవరైనా డాక్టర్ లాయర్ అవ్వాలని కోరుకుంటారంటే మా అమ్మ చెప్పింది నాకున్న బ్రెయిన్కి ఇదే ఎక్కువటనే.
అప్పటికి ఎంబీబీఎస్ చేద్దామని శంకర ఎంబీబీఎస్ 3 times చూసా, అవ్వలే. ప్రస్తుతానికి ఏదో విధంగా కాంపౌండర్ అయ్యాను. మా డాక్టర్ లేనప్పుడు నేనే డాక్టర్ అండి. ఈ చెత్తస్కోప్, ఈ కోర్టు మొత్తం సెటప్ అంతా మనం ఏం చెప్తే అదే. రే వినపడలేదు, వినిపించి ఓవరాక్షన్ చేస్తున్నావు. రెండోది కన్ఫర్మ్ చేసుకో. నువ్వెవరు? కాంపౌండర్ని. నేనెవరిని? డాక్టర్వి. నీ పని ఏంట్రా? పేషెంట్ లోపల పంపించాలి. నా పని ఏంటి? వచ్చిన వాళ్ళు పైకి పంపించాలి. నేను హాస్పిటల్లో లేనప్పుడు నా ఇగో యాప్ రాను, తర్వాత నాదేమో స్టెతస్కోప్ వేసుకొని తిరుగుతున్నా అంటే ఓవరాక్షన్ చేస్తున్నా, పిచ్చి పిచ్చి నాటకాలు ఆడాడు తోలు తీస్తా. ఏంటి సార్ ఏదో మీ పిల్లల్ని వేసుకొని తిరిగి ఫీల్ అయిపోతారు? స్టెతస్కోపేగా. రే నా పిల్లల్ని వేసుకొని తిరిగినా పర్లేదు, నా కూడి పెట్టేది నా వృత్తిది. అది వేసుకొని తిరిగితే ఆటలాడితే మామూలు ఉండదు నీకు. ఇలా తీరమనే మేడం తెగ తిరుగుతున్నారు. ఎక్కడ తిరుగుతుందిరా? సికింద్రాబాద్ లో. సికింద్రాబాద్ లో ఎక్కడ? ఎందులోనండి సికింద్రాబాద్. చెప్పరా ఎక్కడ తిరుగుతుందిరా? ఆ టెంపుల్ లో ప్రదర్శనలు తిరుగుతున్నారు. ఎదవ పంచులు వేయద్దు, టెంపుల్ లో ప్రదక్షిణాలు తిరుగుతున్నారు అది ఇదని చెప్పాను. చెప్పు తీసుకొడేస్తాను. ఆవిడ పేషెంట్ వస్తున్నాడు, అసలు 3 నెలల శాలరీ రాలేదు. ఇడిగని టోపీ వేసేస్తున్నాం. రెడీ 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 రెడీ. ఎందులో పరిగెత్తుకుని రావడం? మామూలు రావచ్చుగా. పరిగెత్తడం కాదు డాక్టర్, ఊపిరి 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 ఆడట్లేదు డాక్టర్. ఊపిరి ఆడట్లేదా? డాక్టర్. రాత్రి ఏం తిన్నావు? పెరుగన్నం తిన్నా డాక్టర్. జాబ్ ఏం చేస్తున్నావా? చేస్తున్నాను డాక్టర్. ఏ జాబు? సాఫ్ట్వేర్ ఎంప్లాయ్. శాలరీ ఎంతో? 25,000 డాక్టర్. మీ ఇంట్లో అమ్మ నాన్న ఉన్నారా? ఉన్నారు డాక్టర్. మీ అమ్మ ఒక్కడే కొడుకువా? అవును డాక్టర్. వీడే లాస్ అయిపోతా, ట్రీట్మెంట్ చేయి. ఓహో అరే ట్రీట్మెంట్ చేయాలి కదా నీకు. అరే ఒకసారి ఊపిరి గట్టి పీల్చు, ఇంకా గట్టి పీల్చు. ఇప్పుడు వదిలే, వదలరా ఊపిరి వదులు. అడవులు చాలాసేపోయింది. ఏంటిది? ప్రాణం. తీసుకెళ్ళి లోపల ఎక్కడ దాయండి రా. వీడితో ఏడేవాడు, లోపల ప్లేస్ లేదు, ఎక్కడ కూర్చొని మేనేజ్ చేద్దాం. కొత్త పేషెంట్ ఎవడు వస్తుంటున్నాడు, కొంచెం జాగ్రత్త చూసుకో. నేను లోపలికి వెళ్ళి మేనేజ్ చేస్తాను. ఆలయాల హారతిలో ఆఖరి చితి మంటలలో రెండిటిలో నిజానికున్నది ఒకటే అగ్ని. ప్రాబ్లం ఏంటి? ప్రాబ్లం ఈ మధ్యన కళ్ళు మసక బారినే, కళ్ళు అసలు కనిపించట్లేదు సరిగ్గా. కళ్ళు కనబడతలేదంట. ఏంటి సంగతులు, ఎలా ఉన్నారు? బాగున్నానండి. ప్రాబ్లం ఏంటి? ప్రాబ్లం యాక్చువల్ గా నాకు కళ్ళు కొంచెం మసక బారండి, ఏం కనిపించట్లేదు మామూలుగా. ఏం చూస్తున్నారు? ఇందాక నర్సు ఉన్నారు కదండి ఇక్కడ. నడిచి ఉండడం ఏంటి? ఆయనే కదా ఉంది ఇందాక నుంచి. లేదండి, అక్కడ నుంచి నర్సు తీసుకొచ్చి పొట్టుగా ఉందండి. లోకం మీద స్పీడ్ బ్రేకర్లు ఉన్నాయి. నడిసేది కాదండి బాబు, ఇదే కాంపౌండర్ ఉన్నాడు. నేనే ఉన్నా. లేదండి, అమ్మాయి అండి. మీరు అనవసరంగా టెన్షన్ పడతారు. మీరు టెన్షన్ పడద్దు. ఏంటి మీ ప్రాబ్లం? కళ్ళు కనబడట్లేదు అంతే కదా? అవునండి. నేను దాన్ని ట్రీట్మెంట్ ఇస్తా కదా. మీకు ఎప్పటి నుంచి ఇలా కనబడడం మానేసింది? అంటే 2 సంవత్సరాల నుంచి కొంచెం మసక ఇప్పుడు మధ్యన ఎక్కువైపోయిందండి బాగా. ఇప్పుడే చెప్తాను. అబ్బాయి అమ్మాయి అయిపోతుంది, అమ్మాయి అబ్బాయి అయిపోతుంది. నాకు అర్థం కావట్లేదండి. అబ్బాయి కాదండి, నర్సే ఇందాక నుంచి ఉంది మీ పక్కన. అయ్యో లేదండి, ఫస్ట్ మీరు అనవసరం కదా. నేను మీకు చెక్ చేయాలి క్లియర్ గా. ఒకసారి ఇటు రండి. ఆవిడ అక్కడే ఉంటది, మీరు ఇటు రండి. మీరు కళ్ళు మూసుకోండి. 2 కళ్ళు కాదండి, ఒక కన్ను మూసుకోండి. ఇప్పుడు ఈ కన్ను మూసుకోండి. ఏంటి ఫస్ట్ చెక్ చేసింది మీరు కదండి. నేను చెక్ చేయడం ఇందాక ఆడేగా చెక్ చేస్తుంది. కాంపౌండర్ నేనే చెక్ చేస్తానండి మీ కన్ను. ఫస్ట్ చెక్ చేసింది నేను కదా, మీరు కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఆడే చెక్ చేస్తాడు, మీరేం కంగారు పడద్దు. మీరు అలాగే ఉండండి. ఏం కాంపౌండర్ ఏంటి మ్యాటర్? బానే ఉందండి, 2 కళ్ళు ఉన్నాయి అతనికి. మై గాడ్, 2 ఉన్నాయి మీకు? 2 ఉన్నాయి నాకు. మీరు అసలు ఏం వరి అవద్దు, చాలా చిన్న ప్రాబ్లము. ఆ బోర్డు మీద మీకు ఏం కనబడుతుంది? అక్కడ బోర్డు ఏం లేదు కదండి అక్కడ. ఓ మై గాడ్, బోర్డు ఏం లేదన్నాడు. దిస్ ఇస్ మోర్ చికెన్ గునియా ఫర్ స్పైస్ కుచుమాకావ్. కాంపౌండర్ సార్, పారాషూట్. ఇప్పుడు చూడండి. అయ్య బాబాయ్, పారాషూట్ బాగా పని చేస్తుందండి. ఫస్ట్ చదవండి, కనబడుతుందా? కనిపిస్తుందండి. ఏం కనబడుతుంది చదవండి. ABCDEFGH బాగానే ఉన్నాయండి. బాగానే ఉన్నాయా? ఇప్పుడు ఇంకా బాగా కనబడుతుంది, పెద్ద కనబడుతుంది చూడండి. ఇప్పుడు చూడండి. అయ్యి బాబాయ్, పెద్దగా అయిపోతుంది అక్షరాలు. అది పారాషూట్ ట్రీట్మెంట్ అంటే అలా ఉంటది మరి మ్యాటర్. చాలా బాగుందండి పారాషూట్, చాలా బాగుంటది. మీరేం కంగారు పడద్దు, మీరు ఇటు రండి. మీ ఇంకా మ్యాటర్ ఏంటంటే వినిపించట్లేదండి. కాంపౌండర్ చౌ చెక్ చేయండి గా. డాక్టర్ ఇందులో ఏదో డైరెక్ట్ రేష్మి కనిపిస్తుంది అటువైపు. రేష్మి కనబడుతుందా? నేను రేష్మిని ఎప్పుడు ఇందులో చూడలేదు, చూద్దాం. అయ్యో రోజా గారు, ఓ మై గాడ్, నాకు కూడా అందరూ కనబడుతున్నారు. ఓ మై గాడ్, ఇది చాలా సీరియస్ ప్రాబ్లం అండి. అసలు నెగ్లెక్ట్ చేశారు అనుకోండి.
అయ్యో ఇప్పుడు వినిపించట్లేదండి. మరి అదే ప్రాబ్లం మీకు చెప్తుంటే మీకు అర్థం కావట్లేదా? అది చాలా సీరియస్ ప్రాబ్లం అని చెప్తే మీకు ఏమట్లేదా? ఏం పర్లేదండి, నేను ఐ డాక్టర్నే కాదు, ఈయన డాక్టర్ కూడా అన్ని చేస్తాను. కాంపౌండర్ డాక్టర్ పారాషూట్ పోయి చోలు. ఇప్పుడు వినపడుతుందా క్లియర్ గా? మాట్లాడేది ప్రతి వినపడుతుంది కదా? మీకు ఒక మెడిసిన్ రాసిస్తాను, ఆ మెడిసిన్ యాస్టీస్ గా వాడండి. డాక్టర్ ప్రాబ్లం క్లియర్ అయిందంటారా? ఆల్మోస్ట్ క్లియర్ అయినట్టే. ఒక్క నిమిషం. ఇవన్నీ అవి 4 అండి. ఇది ఎవరికి 5. సరే ఇగో 700 తీసుకొని చిల్లర మార్చుతా. అది 500 అండి, 10 రూపాయలే కదా డాక్టర్. అయితే మళ్ళీ ప్రాబ్లం స్టార్ట్ అయ్యేట్లు ఉంది. మనం ఆపరేషన్ చేయాల్సి వస్తుంది. అమ్మా అది 500 అండి. చిల్లర 500. మీకు ఒక విషయం చెప్పాలి. ఏంటండి? ఇదే ప్రాబ్లం ముదిరితే కనుక మీరు 2 minutes 3 minutes ఒకసారి గతం మర్చిపోయే ఛాన్స్ కూడా ఉంది. అవునండి, జాగ్రత్తగా ఉండండి. సరేనండి. ఇందాక వచ్చినప్పుడు ఇక్కడ డోర్ ఉండేదండి, డోర్ కనిపించట్లేదు. ఇక్కడ గేట్ అక్కడ ఉంది. 15 సంవత్సరాలు హాస్పిటల్ గేట్. గేట్ ఎలా మార్చేస్తాం చెప్పండి? లేదండి, ఇటు నుంచి వచ్చాను నర్సు కూడా. ఇక్కడ క్లియర్ గా ఎగ్జిట్ బోర్డ్స్ కూడా ఉన్నాయి, కావాలంటే చూడండి, చూసుకుంటే వెళ్ళండి. జాగ్రత్తగా వెళ్ళండి. థ్యాంక్స్ అండి. వెల్కమ్. నేను బయటికి వెళ్ళాలి, మీరు ఎక్కడ ఉన్నారంటే? బయటికి వెళ్ళి మీరు ఇప్పుడే వస్తున్నారు హాస్పిటల్ కి. ఏంటి మీ ప్రాబ్లం ఏంటి? కాంపౌండర్ మీరు, డాక్టరా? నేను కాంపౌండర్. డాక్టర్ అక్కడ ఉన్నారు. నేను కాంపౌండర్ కదండి. ఆయన కాంపౌండర్ ఏంటండి? డాక్టర్. హీస్ అ గ్రేట్ డాక్టర్. శంకర్ దాదా ఎంబీబీఎస్ జిందాబాద్. మీకు ఇందాకే చెప్పాను 2 minutes మర్చిపోతారని. ఏంటండి ఇంత లాస్ట్ అన్నారు ఏంటి? లాస్ట్ టైం అంటే ఇప్పుడు మీరు ఫస్ట్ టైం వచ్చారు కదా, నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఇది లాస్ట్ టైం అయింది కదా, అందుకే లాస్ట్ టైం అన్నాడు. కాదండి, ఇందాక మీరు పదండి, ట్రీట్మెంట్ చేసుకోండి ఫస్ట్. మీకు ప్రాబ్లం ఏంటి? ప్రాబ్లం యాక్చువల్ గా కళ్ళు సరిగ్గా కనిపించట్లేదండి. ఇందాక ఏం చూస్తున్నారు? లేదండి, నర్సు ఇందాక అక్కడి నుంచి తీసుకొచ్చింది. నర్సే కదా? నర్సే తీసుకొచ్చింది. ప్రాబ్లం ఏంటి? ఇప్పుడు యాక్చువల్ గా అండి కళ్ళు మసక పారుతున్నాయండి. నాకు చెప్పినట్టు అనిపిస్తుందండి యాజ్ ఇట్ ఈజ్. మీరు ఇప్పుడే వచ్చారండి హాస్పిటల్ కి? మా కాంపౌండర్ అడగండి. అవును, ఇప్పుడే వచ్చారు. బాబాయ్ నాకేనా పిచ్చెక్కి పడుతుందండి. నాకు అమ్మాయికి నా అమ్మాయి వచ్చింది, ఇప్పుడు మళ్ళీ అబ్బాయి వస్తుంది. మీకు బాగా ముదిరి ఇట్రండి. అటు మీకు బోర్డు కనిపిస్తుందా? కనిపిస్తుందండి. నన్ను అక్షరాలు చదవండి. ABCDFGH కనిపిస్తాయండి. ఇప్పుడు చూడండి, కనిపించు. ఏంటి ప్రాబ్లం ఉందిగా? అయ్యి బాబా, నాకు ఏదో అయిపోతుందండి, నాకేం అర్థం కావట్లేదండి. రండి. ఏడప్పుడు ఏం చేయలేదు సార్? పారాషూట్. సూపర్. పారాషూట్ ని అలా చెప్పానండి, అంటే నేను వచ్చానండి. మీరు రాలేదండి, ఇప్పుడే ఫస్ట్ టైం మీరు రావడం. మీకు అంతగా డౌట్ ఉంటే ఎన్ని నెలలు చెప్పండి. ఇందాక అవండి మొత్తం 5 అండి. మీ మా అమ్మ 4. ఇది ఎవరికి? ఇది లేదు. అయితే నేను ఫస్ట్ టైం వచ్చాను. నేను చాలా ప్రాబ్లం ఎక్కువైపోతుంది, నాకు ఏం అర్థం కావట్లేదు. మీకు ఒక ఇంజెక్షన్ ఇస్తాను, ఓకే? ఇది కొత్త ఇంజెక్షన్, ఇటు పక్క కాదు, ఈ పక్కన జస్ట్ మొహం మీదే. రండి. నేను ఎక్కడ ఉన్నానండి? నేను నరసింహరావు చూడరా, మన కార్మికులు ఎవరు పట్టించుకోవట్లేదురా. నాయకుడు నువ్వే నడిపించాలరా. నా పేరు నరసింహరావా? కాదు, అసలు ఏం జరుగుతుంది నాకేం అర్థం. మనం ఉదయం వచ్చి హాస్పిటల్ కి, ఇంకా డాక్టర్ వాళ్ళు పట్టించుకోవట్లేదు. అలా కాదు, ఇందాక నిన్ను ఎక్కడో చూసినట్టుంది. నువ్వు నన్ను ఎక్కడ చూడటం నరసింహరావు? నువ్వు నాయకుడు, నీ కార్మిక నాయకుడు. కాదు, ఇందాక నువ్వు పేషెంట్. నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళొస్తాను. నాకు కళ్ళు కనిపించవండి. అలా డైరెక్ట్ మాట్లాడుతుందండి. డాక్టర్, నాకు కళ్ళు కనిపించవండి. ఈ టాబ్లెట్ వేసుకో, కళ్ళు మూయి. ఇప్పుడు చూడు డాక్టర్. నరసింహరావు, నా కళ్ళు వచ్చి నరసింహరావు. అవునా? నా ఆపరేషన్ 10 లక్షలు ఖర్చు అయింది, నువ్వే ఇస్తాను, గుర్తుంది కదా? నేను 10 లక్షలు నేను ఇవ్వడం. మీవాడు ఇప్పుడే వచ్చాడు, ఆపరేషన్ అయిపోయింది, 10 లక్షలు. ఇప్పుడే కదా మీరు 10 లక్షలు కడతా అని చెప్పని ఒప్పుకున్నారు. అంటే ఆయన ఎవరు నాకు తెలియదు. ఎవరో తెలియపోవడమే నరసింహారావు గారు, మీరు కార్మికులు. అంతే, 10 లక్షలు ఇచ్చండి. మీ ప్రాబ్లం ఏంటండి? నా కళ్ళు కొంచెం మసక. ఓ నేనండి డాక్టర్, కావాలంటే చూడండి. ఏంటండి? అరే అక్కడే
ఏంటంటే హెయిర్ స్టైల్ మార్చేసా సడన్ గా? మారడం కాదు, నేను ఇలాగే ఉంటాను చిన్నప్పటి నుంచి. పుట్టినప్పటి నుంచి షారుఖ్ ఖాన్ అంటారు. మీకు ఇప్పుడు కళ్ళు బసబసగా లేకుండా ఉండాలంటే ఇటు రండి, అలా ముందుకు రండి నాతో పాటు. అక్కడ చూస్తా ఉండండి. 1 నుంచి 20 దాకా లెక్క పెట్టుకోండి. గోవిందా గోవిందా. ఏంటి ఇక్కడ ఐ హాస్పిటల్ ఎక్కడండి? ఇక్కడ మీకేం తెలుసండి ఐ హాస్పిటల్? ఏం కట్టు? ఆగు, కట్టు ఎట్లా అవుతుంది? ఏంటి కర్ర తీసుకో, మార్చు. సార్ డైరెక్టర్ గారు సీన్ రెడీ అండి. డైరెక్టర్ గారు ఇదిగోండి, పొద్దున్న ఆటోలు 100 ఇచ్చారుగా తీసుకోండి. సార్ కెమెరామెన్ రాలేదు. ఫైట్ మాస్టర్ వచ్చాడండి, ఒక్క నిమిషం ఆగండి. ఇప్పుడు మనం ఫైట్ చేయబోతున్నాం. లేట్ అడిగా సీన్ ప్రకారం ఇప్పుడు మనం చేసిన రొమాన్స్ మధ్యలో విలన్ వచ్చాడు. రొమాన్స్ మధ్యలో వెళ్ళేందుకు వస్తారు సార్? డైరెక్టర్ నువ్వా నేనా? డైరెక్టర్ మీరే సార్. క్రియేటివ్ మైండ్ డైరెక్టర్. డైరెక్టర్ నువ్వా నేనా? డైరెక్టర్ మీరే. ఒక నిమిషం. హలో రాజమౌళి గారు, బాహుబలి 2 వచ్చి వచ్చేస్తారండి. ఎన్నిసార్లు వస్తారు క్యారెక్టర్లు చేంజ్ చేసుకుంటూ? అది కాదు సార్. ఏది కాదు సార్? రామప్రసాద్ మళ్ళీ చేయండి. సన్నీ ఆడే సార్ రాజమౌళి గారు ఫోన్ లైన్ లో ఉన్నారు సార్, మాట్లాడతారు. హలో సరేనండి. ఏమన్నారు? ఇంకో 2 వాయించమన్నాడు. Let's first start with Nagbabu sir. హిలేరియస్ చేశారు నలుగురు. లాస్ట్ లో నిన్ను మరీ వీపీ చదువులేస్తే స్కిట్ అన్ఫినిష్ అనిపించింది. ఇంత దూరం బకరా చేసిన తర్వాత లాస్ట్ లో వదలకూడదు, ఒక 4 పీకితే బాగుంది అనిపించి నేను నెక్స్ట్ అడిగాను. సూపర్ గా ఉంది, వెరీ గుడ్. రోజా గారు, నిన్ను మోసం చేస్తుంటే ఇక్కడ మేము ఇద్దరం కూడా భరించలేకపోయినాం, అందుకే కొట్టమన్నాం. 2 జాతుల మధ్యలో సీను సూపర్, వెరీ ఎంటర్టైనింగ్. ఎక్కడ క్రైమ్ జరిగినా సాల్వ్ చేయడానికి మేం రెడీగా ఉన్నాం అంటున్నారు సిఐడి టీమ్. మరి ఆ సిఐడి టీమ్ ఇన్వెస్టిగేషన్ చూడాలంటే లెట్స్ వెల్కమ్ పటాష్ ప్రకాష్ along with his team. నేను ఈ బ్యాంక్ ఆఫ్ ఎర్రోడాకి మేనేజర్. మా బ్యాంకులో లాకర్లు కూడా ఉన్నాయి. నాగబాబు గారు షూటింగ్ అవగానే ఆయన ఉంగరం ఇక్కడే దాచుకుంటారు. కోహినూర్ డైమండ్ కన్నా చాలా విలువైనది. ఆ ఉంగరం వెలుగునిస్తుంది. ఈ ఉంగరం అందరి జీవితాలకు వెలిగిస్తుంది. నేను తలుపులు దిగా బ్యాంకు తలుపులు తీసింది ఇదేంటి మేడం అంత గట్టిగా సరే? మీకు ఎంత బ్యాంకు మీద అభిమానం ఉన్నా తలుపులు పగలగొట్టుకొచ్చి మళ్ళీ ఉద్యోగం చేయాలా? నేను తలుపులు తీసారు కాకరా? మేము ఎప్పుడో వచ్చా మేడం. అంటే నేను తలుపులు తీయకుండా లాకర్ చూద్దాం పదండి. ఓ మై గాడ్ మేడం, లాకర్ లో 5 కోట్లు ఎత్తుకుపోయారు మేడం. అమ్మా, ఇప్పుడు పోలీసులు తెలిస్తే మనమే రాబరీ చేశామని చెప్పి మనల్ని పొక్కలో తోస్తారు. పని చేద్దాం రా, మనమే బ్యాంకును కాల్ చేసి ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళకి షార్ట్ సర్క్యూట్ కాలిపోయిందని చెప్తాం. వాళ్ళు ఇచ్చే 10 కోట్లు ఒక 5 కోట్లు బ్యాంక్ ఇచ్చేసి ఇంకా 5 కోట్లు మనం పంచుకుందాం. మీరు గొప్పలు మేడం. వెళ్ళి పెట్రోల్ పట్టరా పో. మేడం పెట్రోల్ 80 రూపాయలు మేడం లీటర్. ఏమైనా తగ్గుద్దా? 1/4 లీటర్ తగ్గింది మేడం. ఎవరు సార్ మీరు? సార్ ఏం సార్ అంటున్నాడు? సెంట్రల్ మనం ఇది 3వ సీక్వెల్ చేస్తున్నాం దుర్గారావు. ఈసారి కూడా నువ్వు సరిగ్గా పలకలేదు సార్. నేను గాని సరిగ్గా పలికితే ఎక్స్ట్రా జబర్దస్తులు టీమే ఎగిరిపోయింది సార్. నీకు దమ్ముంటే సరిగ్గా పలకరా చూద్దాం. సార్ పలుకు. సార్ ఇప్పుడు అవన్నీ ఎందుకులే సార్. దుర్గారావు, పోయిన స్కిట్ లో మీ ఆవిడ్ని వెతకడానికి కొత్త ఆఫీసర్ అపాయింట్ చేశారు కదా, వెతుకుతున్నాడా? మా ఆవిడతో పాటు అతను వెతుకుతున్నారు సార్. అంటే మీ ఆవిడ వాడితో జంపా? ఇంత అద్భుతమైన అవకాశాన్ని వేరే వాడికి ఇస్తావేంటయ్యా? అదే మనకిస్తే ఆ కేసును మనం డీల్ చేసేవాడు, నేను వెతికేవాడిని కదా. అప్పుడు నేను ఎతకాలి వచ్చేది సార్. ఓకే, ఈ బ్యాంక్ లో ఏం జరిగింది? రాబరీ సార్. చాలా సింపుల్. మనం ఈ బ్యాంక్ రాబరీ కేసు చాలా సింపుల్ గా సాల్వ్ చేసి తెలుసా? ఎలా సార్? బ్యాంక్ లో రాబరీ జరిగింది అంటే దొంగలు లోపలికి వచ్చారు, లాకర్ దగ్గరకు వచ్చారు, బద్దలు కొట్టి డబ్బులు ఎత్తుకెళ్లారు. అంటే సీసీ కెమెరాలో వాళ్ళు చిక్కే ఉంటారు. దొంగ అయితే ఇంత ఎత్తు ఉంటా సార్, సీసీ కెమెరా ఇంతే ఉండేది సార్. ఎలా చిక్కుతా సార్?
నేను చిక్కుతాననే సీసీ కెమెరా లోపల కాదు, వాళ్ళ వీడియో రికార్డ్ అవుతుంది అని చెప్పాను. మేడం సార్. మీ ఆఫీసులో సీసీ కెమెరాలు ఎక్కడ ఉన్నాయి? లేవు సార్. ఏమయ్యాయి? అంటే మొన్న మా అమ్మాయి పెళ్లి జరిగితే వీడియో తీయడానికి కోసం సీసీ కెమెరాలు తీసుకెళ్ళాం సార్. సీసీ కెమెరాలు లేవు, కనీసం సెక్యూరిటీ గార్డ్ అని ఉండాలి కదా. మాకున్నారు సార్ సెక్యూరిటీ, అద్భుతమైన సెక్యూరిటీ గార్డ్ సార్. ట్రైన్ దట్ అన్నపూర్ణ స్టూడియో బ్యాచ్ నంబర్ 34628 టాపెస్ట్ ఇన్ ద టీమ్ మిస్టర్ పిఠాపురం అలియాస్ పిట్టు. నువ్వు ఏం చేస్తున్నావు అయ్యా బయట? ఇక్కడ ఇంత తతంగం జరుగుతుంటే. జాబ్ లో జాయిన్ అయ్యేటప్పుడు మీరు ఏం చెప్పారు? ఒక్క చీమ కూడా ఆఫీస్ లో వెళ్ళకూడదని చెప్పారు కదా, అందుకే 2 చీమలు వస్తే ఆటోలో తీసుకెళ్లి దుర్గమ్మ చెరువు దగ్గర వదిలేసి వస్తున్నాను మేడం. చీమల మీద ఎక్కుదు కదా, మనుషుల మీద కూడా కొంచెం కాన్సన్ట్రేషన్ పెట్టు. నో మేడం, నేను ఓన్లీ చీమల మీద పెడతాను. అదిగో కింద 2 చీమలు వెళ్తున్నాయి, మళ్ళీ తీసుకెళ్తాను మేడం. ఇక్కడ సెక్యూరిటీ వల్ల కూడా ఏం ఫీల్ కాలేదని నాకు అర్థం అవుతుంది. నేను సర్వర్ రూమ్ కి వెళ్ళి అక్కడ ఏదైనా ఆధారాలు దొరుకుతాయో చూసి వస్తాను, ఓకేనా? వచ్చేటప్పుడు సర్వర్ కి 2 టీలు 2 సమోసాలు తీసుకురమ్మని చెప్పండి సార్. సర్వర్ అంటే హోటల్లో పనిచేసే సర్వర్ కాదు, ఇక్కడ సర్వర్ అంటే డేటా బేస్ ఉంటుంది, అదంతా అక్కడ స్టోర్ అవుతుంది అని చెప్తున్నాను, అర్థమైందా? అసలు బ్యాంక్ లో ఏముంటాయో నీకు తెలుసా? అసలు ఏం తెలియదు సార్. బ్యాంక్ అంటే అకౌంట్లు ఉంటాయి. నీకు ఎన్ని అకౌంట్లు ఉన్నాయి? నాకు 5 అకౌంట్లు ఉన్నాయి సార్. అంత ముందు 3 అకౌంట్లు పెళ్లిళ్ళు అయ్యి వెళ్ళిపోయావు సార్. ఇంకా 2 పెళ్లిళ్ళు అయిపోయినా కన్నుంటే చేస్తున్నా సార్. బ్యాంక్ లో నీకు ఎన్ని అకౌంట్లు ఉన్నాయని అడుగుతున్నాను. అట్లాంటి అకౌంట్ అయితే ఇంకా లేదు సార్. నీకు అలాంటి అకౌంట్లు లేవు కాబట్టి మీ ఆవిడ వేరే వాడు అకౌంట్ వాడుకోవడానికి వెళ్ళింది. మేడం, అకౌంట్ ఓపెన్ చేయాలంటే ముందు ఏం చేయాలి? ఎవరు లేనప్పుడు రావాలి. మనం వచ్చిన పని ఏంటి, చేసే పని ఏంటయ్యా? బ్యాంకుకి తాపకు దొంగ దోపాటు జరిగితే తాప బ్యాంకు రాలేను సార్. పన్ను ఒక అకౌంట్ ఓపెన్ చేద్దాం సార్, ఏమంటావు సార్? ఏమనేది ఏం లేదయ్యా, మనం ఇన్వెస్టిగేషన్ చేయాలి. అకౌంట్స్ ఎలా ఉన్నాయో చెక్ చేద్దాం రా. మేడం, ఈ చెక్ మీద ఏంటి ఇంటూ మార్క్ ఉంది? అది బౌన్స్ అయింది సార్. బౌన్స్ అయిందా? బౌన్స్ అయినా సార్. ఏం సార్ ఎగలేదు? నీకు ఏం చెప్పాలయ్యా దుర్గారావు, మనం ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేద్దాం. ఎంప్లాయీస్ అందరు ముందుకు రండి. నువ్వు ఏమి రావు సార్. ఏమి రానప్పుడు అంతగాడు బ్యాంకులో ఉండేది ఎందుకయ్యా? ఏవి రావంటే అతని పేరు చెప్తున్నాడు. ఏమయ్యా బుగ్గల్లో ఎరుపొచ్చింది, ఏంటి విశేషం? ఈ మధ్య నేను లవ్ లో పడ్డాను సార్. అందుకే ఎరుపొచ్చింది, అందంగా ఉన్నావు సార్. ఆయన బుగ్గల్లో ఎరిపొచ్చింది, అందంగా ఉన్నా. అదే సార్ నా బుగ్గలో ఎరిపోతే ఎలా ఉంది సార్? ఎరుపుకే ఎరుపొచ్చినట్టు ఉంటది. ఇప్పుడు అలాంటి ఎందుకు లేదు సార్. నాకు ఒకటి దొరికింది దుర్గారావు. అట్టయితే రూమ్ లో తీసుకెళ్ళాను సార్. దుర్గారావు అది కాదు, నాకు దొంగ ఇతనే అన్న విషయం దొరికిందని అంటున్నాను. ఎలా చెప్పగలరు సార్? దుర్గారావు దొరక్క ఇతనికి ఒక గర్ల్ ఫ్రెండ్ దొరికింది. చాలని జీతంతో బాధపడుతున్న ఇతను గర్ల్ ఫ్రెండ్ ని మెయింటైన్ చేయాలంటే డబ్బులు కావాలి. అందుకే బ్యాంకు కన్న వేసి బ్యాంకులో ఉన్న డబ్బులు దోపిడీ చేసి అమ్మాయిల్ని షికార్లకు తిప్పుతున్నాడు దుర్గారావు. గోడకి మేకే కొట్టలేను, బ్యాంక్ లో దొంగతనం ఏం చేస్తాను సార్. మీ గర్ల్ ఫ్రెండ్ కాదంటావు? అయ్యో, మా గర్ల్ ఫ్రెండ్ ఎంత పద్ధతి కలదో. ఒకసారి మా మేడం అడగండి, వాళ్ళ కూతురు పెళ్లికి నేను తీసుకెళ్ళాను, ఎంత పద్ధతిగా ఉంటుందో అడగండి సార్. మీ కూతురు పెళ్లి ఎప్పుడైంది? 2 రోజుల కింద సార్. మీరేం చదువుకున్నారు? నేను బిఏ చదివాను సార్. మీరు చదివింది 2 అక్షరాలు, దాన్ని తిరగేసి బిఏ అంటే అసలు నీకు మేనేజర్ పోస్ట్ ఎవరు ఇచ్చారు? బిఏ అంటే ఏబిసిడిలో బిఏ కాదు, బిఏ అంటే బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ అని, అర్థమైందా? మీ పాప పెళ్లికి ఎంత ఖర్చు పెట్టారు? 50 లక్షలు సార్. కట్నం ఎంత ఇచ్చారు? 50 లక్షలు. కార్ ఖర్చు ఎంత? 30 లక్షలు. మీ ఇంటి ఖర్చు ఎంత? 20 లక్షలు సార్. 20 లక్షలు. మీకు వచ్చే జీతం ఎంత? 25,000 సార్. దుర్గారావు, నాకు మళ్ళీ దొరికింది దుర్గారావు. అట్టయితే మళ్ళీ రూమ్ కి వెళ్ళాను సార్. అది కాదు దుర్గారావు, దొంగ ఈవిడే అన్న విషయం దొరికింది దుర్గారావు. వీళ్ళ కూతురు పెళ్లి కోసం 50 లక్షలు, కట్నం వేయడానికి 50 లక్షలు, ఇంటికి ఒక 50 లక్షలు, కారుకు 50 లక్షలు, మొత్తం 2 కోట్లు ఖర్చు పెట్టిందంటే బ్యాంక్ లో దోపిడీ ఈవిడే చేసింది. అరెస్ట్ సార్. సార్ ఆగండి సార్, మా ఆయన బాగా సంపాదించాడు సార్, బాగా ఉన్నోళ్ళం సార్ మేము. దుర్గారావు ఇలా చెప్తే కుదరదు, అక్కడున్న కర్ర తీసుకుని 4 తగిలించు దుర్గారావు. అబ్బా, ఎవరితను? సార్ ఈయన మా బ్యాంక్ రెగ్యులర్ కస్టమర్ సార్. ఇప్పుడు పోయిందన్ననే 5 కోట్లు ఈయన డిపాజిట్ సార్. దయచేసి నన్ను క్షమించండి సార్, మీ 5 కోట్లు పోయాయి సార్. అయ్యో, మిమ్మల్ని క్షమించడం ఎందుకండి? అర్ధరాత్రి డబ్బు అర్జెంట్ గా అవసరం పడి నేనే వచ్చి తీసుకెళ్ళా. మీరే తీసుకెళ్లారా? ఎందుకు సార్? మీరేమని చెప్పారు క్యాష్ డిపాజిట్ చేసేటప్పుడు? ఏం చెప్పారు? మీ డబ్బులు ఎప్పుడైనా ఏ టైంలో అయినా ఏ విషయంలోనైనా తీసుకెళ్ళొచ్చు అని చెప్పారా? నేను అదే చేశా. ఇందాక నువ్వేదో పని మీద ఉన్నట్టున్నావు, ఆ పని కానిచ్చాయి. దుర్గారావు, ఇక్కడ మన పని అయిపోయింది, వెళ్ళి వేరే కూర్చి తీసుకుందా. అరే ఆగండి రా. ఏరా వాడెవడో వచ్చి వాడి డబ్బులు వాడు తీసుకెళ్తే
ఇలాంటి కేసులు ఇవన్నీ వదిలేసి ఒక చిన్న వ్యాపారం పెడదాం అనుకుంటున్నాను. దుర్గారావు, నువ్వేమైనా సలహా ఇస్తావా? పెద్ద వ్యాపారం పెట్టండి సార్. తర్వాత చిన్న వ్యాపారం అయిపోద్ది 6 నెలలకి. ఓరి పడవా బాబా 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 బాగు పడవా బాబా 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 ఓరి పడవా బాబా బాబా బాబా. సార్ నాగబాబు సార్, ఎలా ఉంది స్కెచ్? సూపర్ గా ఉంది, వెరీ గుడ్. రోజా గారు బాగుంది, సరదాగా వెళ్ళిపోయింది. ఎక్స్ట్రా జబర్దస్త్ జల్సా టైం. అనుకున్నది ఒక్కటి, అయింది ఒక్కటి, బోల్తా కొట్టిందిలే బుల్ బుల్ పిట్ట. ఈ పాట మన విశ్వాకి కరెక్ట్ గా సూట్ అవుతుంది. ఎందుకు అనుకుంటున్నారా? మీరే చూడండి. ప్లీజ్ వెల్కమ్ కిల్బిల్ విశ్వ అలాంగ్ విత్ ద స్టీవ్. చలో చలో లైఫ్ సే మిలో ఇదో కొత్త చాప్టర్ జస్ట్ సే హలో. ఏంటోనండి, పోయిన సెల్లు బ్యాచిలర్ కి ఇల్లు దొరికినట్టు ఈ చరిత్రలోనే లేదు. జాబ్కి వెళ్తేనేమో ఎక్స్పీరియన్స్ ఉందా అంటారు, ఇల్లు ఇస్తారా అంటే ఫ్యామిలీ ఉందా అంటారు. ఇలా అయితే బ్యాచిలర్స్ బతికేది ఎక్కడండి? ఫుట్పాత్ల మీద. నాగబాబు గారు, మీ ఇంటి దగ్గర ఏమైనా ఇల్లు ఖాళీ ఉంటే చెప్పండి సార్. మేడం, మీ ఇంటి దగ్గర కూడా ఖాళీ ఉంటే చెప్పండి మేడం. రష్మి, మీ ఇంటి దగ్గర అయితే వేస్టేలే. ఎందుకు అనుకుంటున్నావా? సొంత ఇల్లు వదిలేసి మీ ఇంటి దగ్గరకు వచ్చి కిరాయి ఇంట్లో ఉంటున్నారు. అలా ఉంది నీ ఫ్యాన్ ఫాలోయింగ్. ఇక్కడ వచ్చి నేనేం చేస్తా? ఈరోజు ఏమైనా జరగని ఇల్లు దొరక పెడతా. ఎందుకు డాన్స్ చేస్తున్నారు అనుకుంటున్నారా? చిన్న పిల్లలకి చాక్లెట్, బ్యాచిలర్స్ కి టూలెట్ కనిపిస్తా ఎక్సైట్మెంటే వేరండి. రే విశ్వ, నీకు టైమింగ్ లేదు కానీ రైమింగ్ బానే ఉంది రో. ఏం చేస్తున్నావు? అంటే ఛాన్స్ నుంచి బెల్ కొడుతున్నాను సార్, ఎవరు రావట్లేదు. ఒరే రాముడు, అయ్యా ఆ కాలింగ్ బిల్ బాగా చేయమని చెప్పి ఎలక్ట్రీషియన్ ఫోన్ చేశా, రాలేదా? నిన్నే వచ్చాడంటయ్యా. ఎంతసేపు కాలింగ్ బెల్ కొడుతున్నా ఎవరు తలుపు తీయేసరికి వెళ్ళిపోయాడంటయ్యా. వాడిది మీ ఊరే కదా? అవునయ్యా. అర్థమైంది. నువ్వు సార్ నేను ఎందుకు వచ్చానంటే, తెలుసు తెలుసు రియల్ ఎస్టేట్ వాళ్ళకి భూము, బ్యాచులర్ కి రూమ్ ఎంత అవసరమో నాకు తెలుసు. సార్ మీకు టైమింగ్ అస్సలు లేదు కానీ డ్రైవింగ్ నాలాగా కరెక్ట్ గా ఉంటుంది. మీరు సూపర్ సార్. కానీ నా రూమ్ అద్దెకి ఇవ్వాలంటే కొన్ని కండిషన్స్ ఉన్నాయి. దమ్ము కొట్టకూడదు, మందు కొట్టకూడదు. సార్ కనీసం బాత్రూమ్ లో మొహం కడుకోవచ్చా? బ్రహ్మాండానికి స్నానం కూడా చేయొచ్చు. అమ్మాయిని తీసుకొని రాకూడదు, మాంసం తినకూడదు, గోడలకి చిల్లులు కొట్టకూడదు. పద్ధతిగా బుద్ధిగా ఉండాలి. అప్పుడే నా రూమ్ ఇస్తా. సార్ ఇంకో విషయం మీకు తెలీదు, ఏదైనా నా దానిలాగే చూసుకుంటా. నువ్వు దేనైనా నీ దానిలాగా చూసుకో, కానీ ఇంటిని మాత్రం నా దానిలాగా చూసుకో. అబ్బా మళ్ళా వేసేస్తారు సార్. సార్ కొంచెం కీస్ ఇస్తే వెళ్ళి ఫ్రెష్ అప్ అవుతాను సార్. అసలు మర్చిపోయాను, తాళాలు పై రూమ్ వాచ్మెన్ వాళ్ళు ఊరికి తీసుకెళ్లాడు. వాడు రేపు సాయంత్రం కానీ రాడు. ఒక పని చెయ్యి, నువ్వు సత్య రూమ్ లో పడుకో. ఎవడో రూమ్ లో నేను ఎందుకు పడుకుంటా సార్? నేను ఇక్కడ పడుకుంటాను సార్. నమ్మవేమో గాని అందాల యువరాణి నేలపై వాలింది, నా ముందే మెరిసింది. నీ పేరేంటి? సత్య. సత్య అంటే నువ్వా? మరి ఇంతకీ నీ పేరేంటి? వెర్రి పుష్పం. ఏం చేస్తున్నావు? ముగ్గేస్తున్నా. మరి మీరేం చేస్తున్నారు? ముగ్గులోకి దించుతున్నా. సార్ ఏంది బాబు? సార్ తాళాలు ఇస్తున్నారు కదా సార్. తాళాలా? వాడు రేపు వచ్చి చేస్తాడంట. నువ్వు ఒక పని చెయ్యి, ఈ రోజు మా మిత్ర రూమ్ లో పడుకోపో. సత్యాన్ని వదిలేసాను కానీ మిత్రం అసలు వదలను. నీకు ఇబ్బంది అయితే ఇక్కడే పడుకో. సార్ నేను మిత్ర రూమ్ లోనే పడుకుంటాను. రూమ్ కిదర్ హై? ఉదర్ హై. దెన్ గో 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 గో. ఇదేంటి ఇదే జరిగింది? నువ్వే నువ్వే కావాలంటుంది పదే పదే నా ప్రాణం, నిన్నే నిన్నే వెంటాడుతూ ఉంది ప్రతి క్షణం నా మౌనం. ఎదుగోండి సార్, ఎక్కడున్నారు సార్? ఏమైంది బాబు? ఇదిగో మీ అబ్బాయి ఉన్నాడే లోపల నిద్రపోతున్నాడా? నిద్రపోనిట్లేదు సార్. వాడు అంతే, వాడికి అభిమానం ఎక్కువ. ఎవడు వస్తువైనా వాడు వస్తువులాగా చూసుకుంటాడు అనమాట. చాలా తొందరగా దగ్గర అయిపోతాడు. సార్ నేను చెప్పేది అది కాదు సార్. నీ గొడవ ఏందయ్యా? నాకు తాళాలు కావాలి సార్. నీకు తాళాలు కావాలి? ఒరే రాముడు, అయ్యా ఆ డూప్లికేట్ తాళాలు ఎత్తుకరా. ఈ డూప్లికేట్ తాళాలు నిర్ణయించగా ఈ నిర్ణయిస్తే స్కిట్ లో ఇంత ఫన్ వచ్చేది కాదుగా. మిత్ర, ఈ తాళాలు తీసుకొని అబ్బాయికి బాగా చూపించు. ఏంటి సార్? రూము మీరే చూపించవచ్చు కదా, ఆడేందుకు? నాకు బయటూరులో పని ఉన్నది, నేను పోయేస్తా.
ఒరే నువ్వు చూపించాల్సిన అవసరం లేదు, నాది నేను చూసుకుంటా పో. తలల గుత్తి నా దగ్గర ఉంది. రూమ్ చూపిస్తాను. ఆ కిచెన్ లోకి వెళ్ళి స్ట్రేట్ గా వచ్చాను అనుకోండి, ఇక్కడ బెడ్రూమ్ ఉంటుంది. ఈ బాత్రూమ్ కి స్ట్రేట్ గా వచ్చి అనుకోండి, ఇక్కడ బెడ్ ఉంటుంది. ఈ డ్రాయింగ్ కి స్ట్రేట్ గా వచ్చి అనుకోండి, ఇక్కడ బెడ్ ఉంటుంది. ఇక్కడ పక్క జరగండి. ఆ రూమ్ కి స్ట్రేట్ గా వచ్చి అనుకోండి, ఇక్కడ బెడ్రూమ్ ఉంటుంది. బెడ్రూమ్ తప్ప వేరే రూములు తెలీదా? నాకు బెడ్రూమ్ అంటే చాలా ఇష్టం. ఎందుకు? మెత్తగా ఉంటుంది కదా. పిల్లం పెరిపిరా, పిల్లం పెరిపిరా. ఇలా తగులుకున్నావేంటండి నాకు? కాఫీ. ಹತ್ತಿಂದೋ ತಿಂದಿಯುಂ ತೊಂದನ ತಿಂದಾದೀನುಂದೋ ತಗದಿಂದೋ ತಿಂದಿಯುಂ ತೊಂದನ ತಿಂದಾದೀನುಂದೋ. ఇదేంటి ఎఫెక్ట్ చేంజ్ అయింది? పిల్లం పిలిపిరా. నా డార్లింగ్ కాఫీ ఇచ్చిపోయింది కదా, దాన్ని టేస్ట్ చేస్తా. డార్లింగ్ నువ్వు కాఫీ ఎంత బాగా పెట్టావో తెలుసా? కప్పు కప్ప తీసుకో. అమ్మా మీరేమన్నా చేశారా ఇప్పుడు? లేదు లేదు. వామ్మోడు కప్పులో కాఫీలో జుర్రాడంటే ఇంకా చిచ్చి. ఆమెమో బంగారు పూత, ఈడేమో ఎర్రి. ఎందుకులే అమ్మ, ఈయనతో తట్టుకోవాలంటే నేను జిమ్ చేయాలి. 6 ప్యాక్ చూపించి అమ్మాయిని పడేసి ఈడు భార్య నేను తప్పించుకోవాలి. 2001, 2002, 2003, 2004, 2005, 2007, 2008, 2009. సినిమాలో తప్ప ఇలాంటి కంటెంట్ నేను కామెడీ షోస్ లో చూడలేదు తెలుసా? నీకు బాగా నచ్చాయా? పిచ్చి పిచ్చిగా. నీకు ఇప్పుడు ఇవే నచ్చాయంటే మరి నేను డమ్ములు కొడితే చూడలేను. ఇంకో డంబులు ఉండాలి. ಹತ್ತಿಂದೋ ತಿಂದಿಯುಂ ತೊಂದನ ఆ డంబుల్ని అలా వాడర్రా. మీరు ఎలా వాడతారో తెలియదుగా, నేను మాత్రం ఇలానే వాడతాను. నాకెందుకు అవన్నీ? పిల్లం పిలిపిరా. ఏంటి సార్ ఏదో కొత్త సినిమాకి అలా అరుస్తున్నారు? అరే ఈ ఇంట్లో వాడిని ఎలా భరిస్తున్నావురా? అది కాదు సార్, ఇప్పుడు ఫస్ట్ టైం వచ్చిన సినిమా థియేటర్కి వెళ్తే ఎలా ఉంటది? సౌండ్ పొల్యూషన్ అంటే మన చిరాకు. అదే సినిమా థియేటర్ లో పనిచేసేటానికి అలవాటు. అంటే అంటే ఏముంది? అత్తిందో తింది తందానా తందా నీ దందో. వామ్మో వామ్మో, ఈడేంట్రా నాయనా, ఇల్లు మొత్తం తేడాగానే ఉంది. ఈసారి ఏమైనా కానీ నాడు వచ్చే ముందే దీన్ని లేపుకొని వెళ్ళిపోతా. అమ్మా నీ బట్టలు ఆరేస్తున్నాను. సరే ఎంతసేపు ఇలా యాక్ట్ చేసుకోవడం, కొంచెం తిరిగి యాక్ట్ చేసుకోవచ్చు కదా. కళ్ళు మూసుకోవచ్చు కదా. నేను మూసుకోను, జడ్జి మాటలు ఇస్తున్నా. నువ్వే నువ్వే కావాలంటుంది పదే పదే నా ప్రాణం. నువ్వా? చిన్న పిల్లలు ఐస్ క్రీమ్ కోసం ఈ రోజు నా దగ్గరికి రాదనుకో నేను చంపేస్తా. నీ అంత చూస్తాను. అగ్నిపర్వతం ఏదో ఒక రోజు బద్దలవ్వాలనుకుంటుంది, అది ఈ రోజు బద్దలవ్వాలి. నువ్వు నా దగ్గరికి రావాలి. ఇప్పుడు నేను ఏం చేసేది? నన్ను కాపాడే నాదుడే లేడా? వాడు ఎక్కడున్నాడు తెలిసిపోయిందా? నువ్వు ఫోన్ పెట్టే మళ్ళీ ఫోన్ చేస్తానా? అరే సార్ మీరు అనవసరం రా. ఊళ్ళో డబ్బులు తీసుకునేసి పరారైపోతే పట్టుకుని అనుకుంటావా? సార్ జాబ్ రాగానే ఇచ్చేస్తాను సార్. ఈ మాట సంవత్సరం చెప్తున్నావురా, ఈసారి ఆగేది లేదు. ఇప్పుడు కడితే ఇక్కడ నుంచి వెళ్తా నేను, లేకపోతే ఇక్కడే ఉంటా, ఇక్కడే తింటా, ఇక్కడే పడుకుంటా. మీరు ఒక 5 నిమిషాలు ఆ రూమ్ లోకి వెళ్ళండి, నేను డబ్బులు పంపిస్తా. ఏ ఫైర్ ఇంజన్, నేను రూమ్ లోకి వెళ్తున్నా. 2 minutes సెంట్ కొట్టుకుని వచ్చాయి, లేట్ చేయకు. ఓకే? నిజమా? నిజంగా? అయ్యో ఈరోజు ఫైర్ ఇంజిన్ బద్దలైపోతుంది. అగ్ని ఈ పని అయిపోయింది. ఏ డార్లింగ్, ఏంటి విషయం? మీ అన్న మ్యాటర్ సెటిల్ చేస్తా. లైఫ్ సెటిల్ అయిపోయింది. మరి మన లైఫ్ చెక్కిద్దాం పదా. skit మా జడ్జెస్ కి ఎలా అనిపించిందో లెట్స్ ఫైండ్ అవుట్. ఓవర్ టు యు నాగబాబు సార్. ఈ సిమిలర్ టైప్ ఆఫ్ స్కిట్స్ జబర్దస్త్ లో చాలా మంది వేశారు. ఫన్ అయితే వర్కౌట్ అయింది. గుడ్. రోజా గారు, అదేంటది? ఫిల్లం ఫిల్ఫిలా. ఫిల్లం ఫిల్ఫిలా.
బాగుంది, సరదాగా వెళ్ళిపోయింది. జబర్దస్త్ ప్రభావం జనాలపై చాలా గట్టిగా ఉంది. ఎందుకంటే చంద్రాని ఇన్స్పిరేషన్ గా తీసుకున్న ఒక ఫ్యామిలీ స్టోరీని ఇప్పుడు మనం చూడబోతున్నాం. సో లెట్స్ వెల్కమ్ వెంకీ అలాంగ్ విత్ హిస్ మంకీ. ముళ్ళు పోయి కత్తి వచ్చే ఢామ్ ఢామ్ ఢామ్, మమ్మీ పోయి డాడీ వచ్చే ఢామ్ ఢామ్ ఢామ్, ఇదే కొత్త కింగ్ డమ్ ఢామ్. యాహూ! ఈ రోజు నాకు చాలా హ్యాపీగా ఉంది. ఎంత ఆనందంగా అంటే చెప్పలేను. అమ్మా, ఎంత మాటలు చెప్పలేకపోతున్నాను. ఏంటో తెలుసా, మా ఆవిడ ఊరు వెళ్ళిందో. హౌ ప్రెడిక్టబుల్. ఏంటి అలా చూస్తున్నావు? రేపు పొద్దు నువ్వు ఊరు వెళ్ళినా మీ ఆయన ఇలానే ఆనందపడతాడు. ప్రతి మగాడు ఏదో ఒక్కరోజైనా సరే వాళ్ళ ఆవిడ దూరంగా వెళ్ళాలని కోరుకుంటాడు. ఆ హ్యాపీనే వేరప్ప. ఎంత మంచి ఆఫర్ వస్తే ఏంటి సార్, కింద చిన్నగా కండిషన్ సప్లై ఉంటాయి కదా, అదే జరిగింది. మా ఆవిడ వెళ్ళినా కానీ మా పిల్లలు ఇంట్లోనే ఉన్నారు. అమ్మో, వాళ్ళకి భోజనం పెట్టే టైం అయింది. అరే అది వత్తనా వచ్చేసా. వెరీ గుడ్. మా పెద్ద అబ్బాయి అది. రే సోమా, తమ్ముళ్ళందరే ఒరే బుధ గురు శుక్ర శని వచ్చేయండి. మీ అమ్మ కడుపు మాడా, మీరు డాడీ డాడీ అని వచ్చారు, లేకపోతే నా మీద దాడి చేయడానికి వచ్చాడు రా. ఆది సోమ మంగళ బుధ గురు శుక్ర. ఈ శనిగాడేడి వచ్చాడండి. శనిగాడు అచ్చం వాళ్ళ అమ్మ పోలికే. మొహం చూసి అర్థం అవట్లేదా శనిగాడని? పెద్ద శనిగాడు ఎవడున్నాడు రా. రే ఆయన మాట్లాడావా? మాట్లాడలేదు. ఆయన నాకు వినిపించింది. రే నాన్న, ఆకలి అవుతుందా? వెరీ గుడ్. ఆకలి అయ్యే ముందు ఫస్ట్ మీకు నిన్న చెప్పిన రైమ్స్ నాకు చెప్పాలి, ఓకేనా? సరే కూర్చోండి నాన్న. ఓ డాడీ, ఏంట్రా? నా నియోలోక అద్భుతమైన ఇంతొకటి కనిపెట్టేశాను. ఇంత కనిపెట్టావు ఏంట్రా అది? మన పక్కింట్లో కోడి గుడ్డెట్టేసింది. అది వింత. ఎంత? అది వింత కాదురా. అది ఎంత డాడీ? కాదురా. కాదా? నువ్వు గుడ్డెట్టు. స్టార్ట్ చేద్దామాయిగా. చెప్పండి. ఏ ఫర్ ఆంట. నీ మొహం ఆమె ఆంటీ కాదురా, ఆయా. నీకు ఆయాక ఆంటీకి తేడా తెలియట్లేదు. రే కూర్చో. ఎందుకు రా కుక్కలు చెకిలిస్తారు? హాయ్ అండి. ఐఎమ్ లత. ఐఎమ్ చంద్ర. నైస్ టు మీట్ యు అండి. ఇంట్లో అద్దె దిగేమండి. నాకు కొత్త వాళ్ళన్నా కొత్త వస్తువులన్నా చాలా ఇంట్రెస్ట్ అండి. థ్యాంక్స్ అండి. మీ ఫోన్ నెంబర్ ఇస్తారా? ఫోన్ నెంబర్ అప్పుడే ఎందుకండి? నాకు 2 పిల్లలు ఉన్నారండి. మీ కేర్ సెంటర్ జాయిన్ చేసుకోవడానికి ఎంత తీసుకుంటారు? ఇది కేర్ సెంటర్ కాదండి, నా హోమ్ సెంటర్. ఇంతమంది ఎలా కన్నారండి? మీరు డైరెక్ట్ గా అడిగితే ఎలా చెప్తారండి? సరే ఫోన్ నెంబర్ ఫోన్ చేసి అడుగుతాను. ఈయన మా ఆయనండి. ఓ మీ ఆయన? మీ కొత్త ఆయన? అవునండి. ఆయన ఏంటే? ఏమండి, ఎవరైనా కనిపించారు అనుకోండి, చేతిలో ఫోన్ ఉంటే కొత్త ఫోనా అంటాం. అలాగే మీరు కనపడ్డారంటే కొత్త ఆయన అన్నాను. ఇంకోటి గెస్ అయినా, మీకు పిల్లలు కూడా పుట్టలేదు కదూ. అయ్యో, ఎలా గెస్ చేశారండి? మీరు నా ఫోన్ నెంబర్ అడిగారు కదండి, అలా గెస్ చేశా. ఫోన్ నెంబర్ ఏంటే? రావు గారు, ఈ కాలంలో ఫోన్ నెంబర్ తీసుకోవడం పెద్ద వింతేం కదా. ఒకసారి మీ ఫోన్ నాకు ఇవ్వండి చెప్తా. ఇదిగో నా ఫోన్ మీరు తీసుకోండి. మీ ఫోన్ నెంబర్ రాయండి. మీ ఫోన్ ఇటు ఇవ్వండి. ఇదిగో మీ ఫోన్ మీరు తీసుకోండి. అయిపోయింది. ఏమైపోయిందిరా? నా ఫోన్ నెంబర్ నువ్వు తీసుకోలేదు కదా. అది అంతేనండి. ఎందుకని? నాకంటూ స్పేస్ లేదు. సర్లే కానీ కేక్ కట్ చేస్తే మేము బయలుదేరుతాను, రావే. కేక్ కట్ చేయడం ఏంటి? వీళ్ళంతా బర్త్డేకి వచ్చిన పిల్లలు కదా. వీళ్ళంతా బర్త్డేకి వచ్చిన పిల్లలు కాదు, నేను బర్త్ ఇస్తే వచ్చిన పిల్లలు. అంటే నేను బాల తండ్రిని. బాల తండ్రి అంటే డైరెక్టర్ బాలగారి తండ్రి అనుకుంటా. నేను చిన్న వయసులోనే తండ్రిని అయ్యాను. చిన్న వయసులో తండ్రి అయ్యావా? వాళ్ళంతా నా పిల్లలు. ముదురు బెండకాయలకి ప్యాంటు షర్ట్ వేసినట్టున్నారు. వీళ్ళు నీ పిల్లలేంట్రా? నువ్వు లేరా? వీడు మా నాన్న చచ్చిపోయి నా కడుపును పుట్టాడు. మళ్ళీ అదిగో వాడు మా తాత చచ్చిపోయి నా కడుపునే పుట్టాడు. అదేనండి నా పవర్. కూర్చో నాన్న. నేను పాట పాడతావా? అటు పక్కకి వెళ్ళి పాడు నాన్న. అటు పక్కకి పాట ఎందుకండి, ఇక్కడే పాడు నాన్న. ఈయనకి సంగీతం అంటే ఎంత పిచ్చో, చెవులు కోసుకుంటాడండి. మీకు అభ్యంతరం అయితే వాడు నా చెవులో పాడమని చెప్పండి. పాట అంటే అది కాదు, సుస్సు. అవును, మీరేం
చేస్తుంటారు? ఏం చేయాలని ఆలోచిస్తూ ఉంటానండి. ఓ మరి మీ ఆయన ఏం చేస్తుంటాడు? మా ఆయన ఏం చేసినా అలసిపోతాడని చెప్పి ఏం చేయకుండా పడుకుంటారండి. ఓ అలాగా. అవునండి. వాటి కోయించేసింది. అవునండి. చాలా అందంగా మీరు ఉంటారు. కూడా చాలా బాగుంటారు. డాడీ నాన్న ఇప్పుడు పాట పాడి రావు గారు అవార్డుని రాలిపోతా. నీ పక్కింట్లోకి అద్దెకొచ్చానా నీకు పాస్ పని చేయడానికి వచ్చాను రా. ఒరేయ్ నీ బాత్రూమ్ ప్రాబ్లం అయితే మా ఇంట్లోకి వెళ్ళు. డాడీ ఓ డాడీ ఏందన్నా నా నీయలో కొత్త మ్యాజిక్ కనిపెట్టేశాను. ఏంట్రా అది? ఇప్పుడు నాన్న పాట పాడటానికి వెళ్ళిపోయానా, పాట పాడటానికి వెళ్ళి ఇలా డోర్ తీశాను, నాన్న స్విచ్ చేయకుండా లైట్ దానంతకు అది వెలిగిపోయినది. సూపర్. నా డోర్ వేసానా, నన్ను ఆర్పకుండానే లైట్ దానంతకు అది ఆరిపోయినది. సూపర్. నువ్వు ఎక్కడ పోయావురా? ఏ రూమ్ లోకి? ఆ రూమ్ లో పోనా. ఒరే అది బాత్రూమ్ కాదురా, నేను కొన్న కొత్త ఫ్రిడ్జ్ రా ఎదవా. ఫోన్లేండి పిల్లలు ఏంటి నెల కొడుతున్నారు మా ఆయన్ని? మీ ఆయన ఏం చేయలేండి. అవును మీకు వంట వచ్చా? నాకు గట్టి పట్టుకోవడం కూడా రాదు. నేను వంట వండడం నేను నేర్పిస్తాను రండి. నిజంగా? కడకరారే వాడు మాట్లాడండి, మాట్లాడినట్టు అనిపిస్తుంది అంతే. అమ్మ ఊరు వెళ్తే పక్కింటి దాంతో వంట నేర్పిస్తావా? వంట నేను నేర్పిస్తాను రా నీకు వంట. వంట వండేటప్పుడు పొయ్యిలో కట్టెలు ఎలా విరుస్తాయో తెలుసా? తెలీదురా. నేను నీ బొక్కలు అలా విరుస్తావా? Let's begin with రోజా గారు. ఏంటి వెంకీ మరి అంత ఖాళీగా ఉన్నావా? అంతమందిని కనేసావు. సో ఎవరైనా వాళ్ళ తాత పోలికలు తండ్రి పోలికలు ఉంటాయి కానీ వాళ్ళే పుట్టినట్టుంది ఆ ఏజ్ చూస్తుంటే. సో వాళ్ళిద్దరి డైలాగ్ డిక్షన్ బాగుంది. అండ్ లాస్ట్ లో వివేక్ మాట్లాడుతున్నట్టు మీకు వినిపిస్తుంది, ఫైనల్ గా నిజంగానే మాట్లాడినా మీకు వినిపిల్ల. ఓకే సరదాగా వెళ్ళిపోయారు. నాగబాబు సార్. ఓకే వెంకీ, కాన్సెప్ట్ ఏమో బాగానే తీసుకున్నావు, సంథింగ్ మిస్డ్. నెక్స్ట్ టైం ఇట్లా కాకుండా నెక్స్ట్ టైం ఆల్ ది బెస్ట్. All right viewers, the skits చూసారు, full on enjoy చేశారు. Now it's time to look at some serious scores. So boys, ready? Ready, scores చూద్దాం. Let's start with Sudigali, Sudhir and team. Nagbabu sir. Venky Monkeys and team. Padhas Prakash and team. Chamak Chandra and team. Gilbil Vishwa and team. And finally Hyper Adi and Rising Raju. The judges, Ival's performer of the day goes to Hyper Adi and Rising Raju. Once again, congratulations to Hyper Adi and Rising Raju. Meer gechunnaru 25,000 rupees, 10,000 rupees from MVR Mall Vizag and Vijayawada, and 15,000 rupees from Extra Zabardast. So Hyper Adi and Rising Raju ready to pose? Winning team gechuntaru gift hampers from Denver Hamilton Deodorants. Congratulations! All right viewers, so ee fantastic Extra Zabardast episode ni full on enjoy chesaru kada. Mali next week same time same channel. Till then take care, bye bye. We all love you extra. Good night. Gene, king of all game shows. త్వరలో మీ ఈటీవీలో.